కడప జిల్లాలో టీడీపీ జోష్ కంటిన్యూ అవుతుందన్నారు నూతన టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవగుడి భూపేష్ రెడ్డి. పార్టీ హైకమాండ్ ఇచ్చిన అవకాశం మరింత బాధ్యత పెంచిందన్నారు. జిల్లాలో రాబోయే కాలంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందుంటామన్నారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగరడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామంటున్న భూపేష్ రెడ్డితో మా కడప ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. 3 దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ కడప గడ్డపై గట్టి పట్టు బిగించింది. అదే పంతా కొనసాగించేలా జిల్లా అధ్యక్షుల ఎంపికలో సీనియర్లను కాదని జూనియర్లకు అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటన విడుదల చేసింది. కడప జిల్లా అధ్యక్షునిగా దేవగుడి భూపేష్ రెడ్డిని ప్రకటించిన అనంతరం జమ్మలమడుగులో చాలా ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం మనతో పాటు భూపేష్ రెడ్డి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కడప జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి చాలా కీ రోల్గా భావించారు. చంద్రబాబు నాయుడు నేరుగా మీతో రెగ్యులర్గా మాట్లాడే అవకాశం ఉంది. దీన్ని పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలు ఎలా నిర్వహించబోతున్నారు? తెలుగుదేశం పార్టీ మొదటిగా 2021లో నేను నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఏ విధంగా పార్టీని బలోపేతం చేసినానో అదేవిధంగా కడప జిల్లా అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, అట్లా మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళందరూ నా మీద ఒక బాధ్యత అప్పచెప్పినారు. కడప జిల్లాలో జరిగే ప్రతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను గ్రౌండ్ లెవెల్ నుంచి ఏ విధంగా పటిష్టం చేయాలా, పార్టీ లైన్లో పనిచేస్తున్నారా లేదా, ప్రతి ఒక్కరూ పార్టీకి కట్టుబడి పార్టీని బలోపేతం చేయడానికి ముందుకెళ్ళాలా, వ్యక్తిగతంగా ఏవి ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నారా లోకేష్ బాబు గారు ఈరోజు యువతను ప్రోత్సహించే విధంగా ఈరోజు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం యువతను ఏ విధంగా ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఏ విధంగా బాధ్యతలు తీసుకున్నాము, లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారు. ఈరోజు ఒక సైడు మనం సభ్యత్వ నమోదులు కూడా ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి పైన మనం ఈ సభ్యత్వ నమోదులు చేసుకున్నాము. ఈ సభ్యత్వ నమోదుల్లో కూడా దాదాపు ఇచ్చిన 100 రూపాయలని కూడా 90% ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించి, ఏదైతే కార్యకర్తలు ఎవరైతే 50 ఏళ్ల లోపు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడము ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకునే విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు 5 లక్షలు ఏ విధంగా బీమా కూడా చెల్లించడము, ఇటువంటి నిర్ణయాలు ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చినారు. కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఖచ్చితంగా తగిన న్యాయం చేసే విధంగా నారా లోకేష్ బాబు గారు ముందు నడుస్తున్నారు. కాబట్టి ఈరోజు లోకేష్ బాబు గారి ఏదైతే చెప్తున్నారో అవన్నీ ముందుకు తీసుకొని వెళ్ళి కార్యకర్తల సంక్షేమమే మరీ ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తారు. జిల్లా అధ్యక్షుడైన తర్వాత బాధ్యత పెరిగింది. అప్పుడు జమ్మలమడుగు మాత్రమే చూసారు, ఇప్పుడు 7 నియోజకవర్గాలు కూడా చూడాల్సి ఉంది. గతంలో మీరు పోటీ చేసినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి మీ పార్టీ బలాబలహాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ 7 నియోజకవర్గాలు ఎలా సన్నాహితం చేయబోతున్నారు? కడప జిల్లా దాదాపు 20 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు గెలవడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఎమ్మెల్యేతో కలుపుకొని మళ్ళా స్థానిక సంస్థల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయదంద మోగించే విధంగా అందరినీ సమాయత్తం చేసి కార్యకర్తలను, నాయకులను ముందుకెళ్తాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, అభివృద్ధి, సంక్షేమం, ఏ విధంగా నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించే విధంగా ఇండస్ట్రీస్ని, కొప్పర్తి కానీ ఒక సైడు, ఈరోజు జిందాల్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందాలు, అట్లనే సోలార్ పార్కులు పూర్తిగా తీసుకొని రావడము, దీని ద్వారా ITI 10th క్లాస్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కూడా మనం ఈరోజు కడప జిల్లాలో ముందు ఉన్నాము. 1924 మధ్యలో పూర్తిగా అభివృద్ధి అనేది గాలికి వదిలేసినారు. ఇక్కడ స్థానికంగా మా ముఖ్యమంత్రి జిల్లా అని చెప్పుకొని కూడా వాళ్ళు ఏం చేయలేకపోయినారు నిరుద్యోగ యువతకు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళా 24లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా ఉద్యోగాల విషయంలో ఉద్యోగాలు కల్పించే విషయంలో కూడా
బాధ్యతగా ఉండి ఇప్పటికే దాదాపు మనము రాష్ట్ర వ్యాప్తంగా కానీ మరీ ముఖ్యంగా కడప జిల్లాలో కానీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలనే విషయంలో ఈ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు గూగుల్ డేటా సెంటర్లు తీసుకొని రావడం కానీ రిలయన్స్ డేటా సెంటర్లు అట్లానే అదాని బీపీసీఎల్ రిఫైనరీస్ మన కోస్టల్ కారిడార్లో తీసుకొని రావడము ఈ విధంగా ప్రతి విషయంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. కడప జిల్లాలో ఇదే విధంగా యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కూడా మనం ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇచ్చినటువంటి బాధ్యతను బరువుగా కాకుండా మరింత బాధ్యతగా పనిచేస్తాను. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తాము. కూటమిలో ఉన్నటువంటి బాధ్యతల ప్రకారం కూటమి నాయకులు కలుపుకొని పోవడంతో పాటు కడప జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మరోసారి తెలుగుదేశం పార్టీ నిరూపించబోతోందని చెప్పి జిల్లా అధ్యక్షుడు దేవుడి భూపేష్ రెడ్డి చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, జమ్మలమడుగు నుంచి.